మన అందరికీ నమస్కారం. మన వేంపాడు గ్రామ సాగుదారుల తరపున ప్రధానంగా రైతులు, అలాగే మరి అక్కడ నివసిస్తున్నటువంటి వార్డు మెంబర్ గారి కుటుంబం నుంచి మన నాయుడు గారు, చిన్నం నాయుడు గారు వీరంతా కూడా ప్రజా దర్బార్‌కి మన మంత్రి గారు శారద గారు నిర్వహించినటువంటి ప్రజా దర్బార్‌కి హాజరై మన వేంపాడు సమస్యల్ని వాళ్ళకున్న సమస్యల్ని టోటల్‌గా వేంపాడు గ్రామానికి ఉన్న సమస్యని వివరించడంలో చాలా సఫలీకృతులయ్యారు. మంత్రి గారు కూడా విషయాలన్నీ క్షుణ్ణంగా విన్నారు. అయితే ఈరోజు నేను కోర్టు వాయిదా ముఖ్యంగా ఉండటం వలన ఒక కేసులో హాజరు కావాల్సి వచ్చి నేను రాలేకపోయినందుకు చింతిస్తున్నాను. అయితే ఈ కార్యక్రమాన్ని వాళ్ళ ప్రారంభంలోనే మీరు గట్టిగా మీ వాణిని వినిపించారు. ఆయన కూడా పాజిటివ్‌గా రిసీవ్ చేసుకున్నట్టే కనపడుతోంది వీడియో చూస్తే. కాబట్టి త్వరలో ఒక మరి దేవాదాయ మంత్రి గారిని కూడా పిలుస్తాం. కాబట్టి మీరందరూ కూడాను అందరూ కలిసి ఒకసారి వస్తే బాగుంటుందని చెప్పి మంత్రి గారు సూచించడం కూడా సుపరిణామం. ఆ సందర్భంలో మీరు చిన్న ఇది కూడా కోరి ఉండాల్సింది. ఎందుకంటే ఒక దేవస్థానం మినిస్టర్ గారే కాదు, ఇది రెవెన్యూ మినిస్టర్ గారికి కూడా చాలా సంబంధించినటువంటి వ్యవహారం. ఎందుకంటే ఈ పాస్బుక్ మంజూరు విషయంలో ఈ కమ్యూనల్ సైట్స్ కూడా బుక్ అవటం, రెండోది చట్ట ప్రకారం ROR యాక్ట్ ప్రకారం అది సెటిల్ కాలేదు. అందుట్లో సాగుదారుల సందర్భంగా పిలిచి అడగాల్సినటువంటి బాధ్యత ఉన్నటువంటి వాళ్ళు అధికారులు సంబంధిత సెటిల్మెంట్ అధికారి తహసీల్దార్ గారు అడిగి ఉండలేదు. దానివల్ల దాని మీద సంబంధించి మంత్రి గారి ద్వారా అటు రెవెన్యూ మంత్రి గారిని ఇటు దేవాదాయ మంత్రి గారిని మాట్లాడితే ఈ సమస్యకి ఒక మార్గం దొరుకుతుంది. అప్పుడు మీరు అడిగేటువంటి డిమాండ్స్ కి వాటికి న్యాయం జరుగుద్ది. అలాగే దేవస్థానం వారికి కూడా దేవుడికి కూడా, దేవస్థానం వారు అంటాం కంటే దేవుడికి అంటాం కరెక్ట్, స్వామి వారికి కూడా పూర్తిగా న్యాయం జరుగుతుంది. ఇది ఎవరో గమనించట్లేదు. కాబట్టి మీరందరూ కూడా ఇది చేయాలా అని చెప్పి అందరూ కృషి చేసి ఆ వెళ్ళినటువంటి గోవినేని రఘు గారికి, అలాగే ముఖ్యంగా చిన్నం నాయుడు, అలాగే గోళ్ళ చిన్ని రైతు, ఇంకా రాజు గారు ఇంకో రైతు, ఈ నలుగురు మాట్లాడుతూ చూసాం. ఈ నాయుడు గారు ఇంకొక విషయం గమనించాల్సింది ఏంటంటే, అక్కడ మీరు పడుతున్నటువంటి ఇబ్బందులు అంటే డీపాపులేషన్, అక్కడ ప్రజలే లేరన్నట్టు గ్రామం సెటిల్ చేయబడింది. అవన్నీ ఆక్రమణకు గురి. కాబట్టి వాటి మీద ఒక 102 జీవో ప్రకారం అద్దెైనా విధించవచ్చని, లేదంటే తొలగించవచ్చని అనేకమైనటువంటి హక్కులు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారికి దాంట్లో కలిగి ఉంది. ఆ జీవోని కూడా గురించి రద్దు చేసే విధంగా రేపు రాబోయే మంత్రి గారు ఏర్పాటు చేసే సమయంలో అది అత్యంత ప్రమాదకరమైంది. అసలే జనమే లేనప్పుడు గత ప్రభుత్వంలో శ్మశానం ఎలా ఏర్పాటు చేశారో, 1 ఎకరం భూమిలో శ్మశానం ఏర్పాటు చేశారు. అది కూడా కమ్యూనల్ సైటు. ఒక రైతు వెళ్ళి నా భూమిలో చేశారన్నారు. రాతిబండల్లో ఆయన భూమి ఎట్టయిందో, మళ్ళీ శ్మశానం ఎందుకు, దేవునికి మరణం లేదనేది కనీసం ఇంగిత జ్ఞానం లేదా, లేదంటే పాపులేషన్ ఉన్నట్టు ఒప్పుకుంటున్నారా? ఇది కూడా మీరు వారి దృష్టికి తీసుకెళ్లాల్సింది. ఇంకా తీసుకెళ్లవలసిన విషయాలు అయినా చాలా వరకు తీసుకెళ్లారు. ఇప్పుడు అలాగే 50 సంవత్సరాలకు పూర్వమే అక్కడ స్కూల్ నడిచి ఉండేది. అక్కడ ఒక మేస్టర్ నన్నూరు శ్రీనివాసరావు అని ఆయన అక్కడ ఉపాధ్యాయుడిగా పనిచేయడం జరిగింది. వాళ్ళు సొంతంగా పెట్టుకొని ఉండి అక్కడ ఒక స్కూల్కి ఒక ఇది జరిగింది. అక్కడ జనం ఉన్నారనేటువంటిది, ఒక గ్రామ కంటే ఉన్నటువంటిది 50 సంవత్సరాల పూర్వమే ఉందని చెప్పి కూడా మీరు గమనించాలా. కాబట్టి తర్వాత ఇంకా కాలనీలు ఏర్పడిని వీళ్ళందరి మీద ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పెత్తనం చెల్లకుండా ఉండాలంటే ఆ జీవో స్పష్టంగా రద్దు చేయాల్సినటువంటి ఈ పరిస్థితుల గురించి వివరించాలని చెప్పి, కాబట్టి అలాగే పాపులేషన్ ఉంది కాబట్టి ఒప్పుకున్నట్టే, కాబట్టి ఆ శ్మశానం కాకపోతే వాస్తురీత్యా కాకుండా ఎలా పడితే అలా ఇచ్చినట్టున్నారు. కాబట్టి
గతంలో నాయుడు కూడా ఇది వాస్తురీత్యా కావాలని కూడా డిమాండ్ చేయడం జరిగింది. అది కూడా గమనించాలి. అలాగే చాలా కాలం క్రితమే మన శారద గారు మంత్రి అయ్యాక కనిగంటి శ్రీను గారు మీర్జాపురం గ్రామ పంచాయతీకి చెందిన మరి కి చెందినటువంటి మరి ఆయన శ్రీనివాసరావు గారు, కనిగంటి శ్రీనివాసరావు గారు మరి ఇది ఈ వేంపాడు రైతు కాబట్టి ఆయనకి వెళ్తూ వస్తూ మార్గంలో ఉన్నటువంటి ఈ నివాసంగా ఉంటున్నటువంటి కాలనీ వాసులందరూ పడే ఇబ్బందులు చూసి మంత్రి గారిని అడగటం, ఆయన 15 లక్షలు వాగ్దానం చేయడం జరిగింది. అది కూడా తప్పకుండా వస్తుందని చెప్పి ఆశిద్దాం. ఎందుకంటే మంత్రి గారు దాదాపుగా మాట అన్నాక అది వెనక్కి తీసుకోవడం జరగదు కాబట్టి మరి అక్కడ రోడ్లు వేసి ఏర్పాటు కూడా చేస్తారు. వారికి కూడా హక్కులు కల్పిస్తారు. దానికి మార్గం ఏముందో కూడా మరి వారే మాటల్లో చెప్పారు, మంత్రి గారిని పిలుస్తానని. అది కూడా రెవెన్యూ మంత్రి గారు కూడా వస్తే బాగుంటుందని చెప్పేసి, అలాగే జాయింట్ కలెక్టర్ గారు, డిఆర్ఓ గారు అయినా కనీసం అక్కడికి వస్తే పూర్తిగా న్యాయం జరగటానికి మార్గం ఉంటుందని చెప్పి ఈ సమావేశానికి మంత్రి గారి ద్వారా వాళ్ళకు కూడా మరి హాజరయ్యేటట్టు చేయాలని చెప్పి మీ ద్వారా మంత్రి గారిని కోరుకుంటున్నాను. మీరు ఈ రోజు జయప్రదం చేసినందుకు మీ నలుగురికి కాకుండా మరి వేంపాడు రైతాంగం అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. నమస్కారం.